హలో ఎవరీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి. ఇవాళ ఎపిసోడ్ 58 మండే నామినేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. నాతో ఉన్న డి గార్డ్ మొత్తం డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేద్దాం అండ్ పాయింట్స్ రేస్ చేద్దాం అండ్ డి గార్డ్తో మాట్లాడదాం. డి హాయ్ రెడీ, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నావు? అయితే బాగున్నాను. ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది నీకు? ఓకే, అంటే ఎక్కువ డిస్కషన్స్ ఉన్నాయి ఈ రోజు. ఆ, ఒకరి నుంచి ఒకరు అలా కాంట్రాక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు ప్రతి స్టేట్మెంట్ ని. అసలు ఇవాళ నాకు హైలైట్ ఏంటంటే బర్నీ నామినేట్ అయినప్పుడు తనూజ, దివ్య ఏమో బర్నీ గారు యువర్ నామినేటెడ్, తనూజ బర్నీ ఇద్దరు గొడవ పడ్డారు. అది నాకు హైలైట్ అనిపించింది లిటరల్ గాను. ఈ రోజు మన క్యాప్షన్ పెట్టచ్చు, అది ముగ్గురు విడిపోయారు కదా. అవునవునవునవునవును. విడిపోయిన బంధాలని పెడదాం, బాగుంటది. విడిపోయిన బంధాలు లిటరల్ గా. డాడీ డాడీ కూతురు ఇంకా ఏంది అన్నయ్య కదా, తనకేమో అన్నయ్య. ఫస్ట్ ఇవాళ మార్నింగ్ సాంగ్ తో స్టార్ట్ అయింది. ఏ వచ్చి బీ పై వాళ్ళ సాంగ్ తో స్టార్ట్ అయినట్టుంది కదా ఛత్రపతిలో. అయితే చూసాను నేను సంజనాని ఇంకా తనూజ బెడ్ మీద కూర్చుని, నేను ఏంటి నీకు నాకు ప్రాబ్లము అంటే, అప్పుడు ఆమె అదే ఆ లాస్ట్ వీక్ ఆ పప్పు వేసే ఇష్యూ అయింది కదా, దాని గురించి డిస్కషన్ వచ్చింది లిటరల్ గాను. సంజన ఓ మాట చెప్పింది, నాకు పని కట్టుకుని నిన్ను టార్గెట్ చేసే అంత సీన్ లేదు, అంత ఓపిక లేదు, అంత అవసరం లేదు. నేను టాప్ 5 ఎలా ఉండాలనుకున్నాను అది నేను చూసుకుంటున్నాను, నేను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది అది అని చెప్పింది. కట్ చేసి నామినేషన్ స్టార్ట్ అయింది. సో నామినేషన్ ఇవాళ, ఒరే ఇది చూస్తుంటే నాకు సీజన్ 2 కౌశల్ సీజన్ లో ఒక టాస్క్ గుర్తొచ్చిందిరా. ఒక చిన్న హట్టులా పెట్టి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫస్ట్ దూరిపోవాలి అందులోకి లిటరల్ గాను. అదే ఇందులో ఏంటంటే టెడ్డీ బేర్లు పెట్టారు. ఇదే టాస్క్ ఇంతకు ముందే ఉన్న సీజన్ లో ఉందా? ఉంది, 7th సీజన్ లో అనుకుంటా, శివాజీ సీజన్ లోనే ఉంది అనుకుంటా. ఓకే ఓకే, అండ్ సీజన్ 6 లో కూడా ఉందేమో అని అనుకుంటున్నా ఇలాంటి సిమిలర్ టాస్కే. అది కౌశల్ దాంట్లోనే చిన్నదాదే ఉంటది, ఒకరికన్నా ఎక్కువ పట్టదు అది. అదే అందరూ కొట్టుకు చచ్చిపోయి అందరూ కుమ్మేసుకుని పడిపోతా ఉంటారు లిటరల్ గాను. కాదు ఇందులో ఏంటంటే వెళ్ళి టెడ్డీ పేర్లు తెచ్చుకుని వెనక్కి రావాలి లిటరల్ గాను. సో నీకేమనిపించింది నామినేషన్స్ లో? అదే ఎవరి వర్షనాలు చెప్పుకున్నారు, ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు బాగా ఆడట్లేదు అని. నేను ఎందుకు ఉండాలి, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోవాలి అంటే, ఈసారి పర్సనల్ రీజన్స్ కాదు కదా, వచ్చిన ఇద్దరిలోని కంపారిజన్ చేసుకొని ఎవరు ఎవరు కరెక్ట్ గా హౌస్ మేట్, ఎవరు ఉండగలిగే కెపాసిటీ ఉంది, దాని గురించి డిస్కస్ చేస్తామన్నారు. ఫస్ట్ ఏంటంటే నాకు తెలిసి సంజన అందరూ పరిగెత్తారు. అదే సంజన లాస్ట్ అయిపోయింది లిటరల్ గాను. లాస్ట్ అయిపోతే కాదు, ఫస్ట్ సంజనాదే తీసుకుంది. ఓకే, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు పట్టుకోలేదు సంజనాది. ఓకే, లాస్ట్ లో సంజన వెళ్ళింది, సంజన బొమ్మ తీసుకుంది. ఓకే. కాకపోతే బిగ్ బాస్ దానికి ఒప్పుకోలేదు, కెప్టెన్ దివ్యాని చేంజ్ చేయమన్నారు. మీరు ఎవరైతే స్టాప్ చేయాలనుకున్నా చేయండి అంటే, అప్పుడు రీతుతో స్టాప్ చేసింది అనమాట. సో అప్పుడు వాళ్ళిద్దరికి నామినేషన్ పాయింట్స్ పెట్టమన్నారు. సో తనేంటి, తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, నేను సోలోగా ఆడుతున్నాను లిటరల్ గాని, ఫస్ట్ వచ్చినప్పుడు నేను సోలోగా ఆడుతున్నాను తను చెప్పింది. రితుని ఏంటంటే నువ్వు సపోర్ట్ తీసుకుంటున్నావు బేసికల్ గాను, డెమోన్ పవన్ సపోర్ట్ తీసుకుంటున్నావు, సపోర్ట్ నెట్టుకుంటూ వచ్చావు, ఇది అది అని అంది. ఆ నామినేషన్ అయిపోయిన తర్వాత ఫుల్గా ఏడ్చింది లిటరల్ గాను. నాకు జుట్టు త్యాగం చేసింది, నేను తనకు అగెయిన్స్ట్ గా వెళ్ళకూడదు అనుకున్నాను, ఇది అది అని చెప్పి ఫుల్ ఏడ్చేసింది లిటరల్ గాను. గౌరవ్ ఏమో కెమెరా దగ్గరకు వచ్చి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్, వై దిస్ ఇస్ జస్ట్ ఎ గేమ్, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. గౌరవ్ సగం అర్థం అవుతే సగం అర్థం అదే అనిపించింది, వాడేం చెప్పాలనుకుంటున్నాడు, వాడికి ఏం అర్థమైంది, ఏం చెప్పాలనుకుంటున్నాడు. బిగ్ బాస్ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్, వై షీ డూయింగ్ దట్, ఇట్స్ జస్ట్ ఎ గేమ్. మరి అసలు ఏం జరుగుతుంది, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? అది మాత్రం కామెడీ అయిపోయింది లిటరల్ గాను. అప్పుడు కూడా నామినేషన్స్ లోనే నువ్వు చెప్పావు కదా పాయింట్, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో మీరెందుకు మీరు హ్యాపీయే కదా. అది రాము గౌరవ్ నామినేట్ చేశాడు అదేనా? మాట్లాడుతుంటే మీరు హ్యాపీయే కదా. గౌరవ్ కాదురా, షష్ఠి వర్మ అనుకుంటా. షష్ఠి వర్మ వచ్చి ఎవరు నామినేట్ చేస్తే సంజన చెప్తుంది, యువర్ ఫ్లైట్ డిన్ టేక్ ఆఫ్, మీరు ఇంకా టేక్ ఆఫ్ అవ్వలేదు, ఇది అది అంటే, యువర్ హ్యాపీ నో మేడం, అరే నా పాయింట్ నువ్వు కాదురా బై అంటే, నో యువర్ నాట్, యువర్ హ్యాపీ నో అంటే, అరే నేను తన గురించి మాట్లాడతాను, నాట్ యువర్ పాయింట్. అడిగి అర్థం కావట్లేదు బేసికల్ గా, ఏం ఏదో వచ్చేసి ఏదో మాట్లాడాలని చెప్పేసి ఏదో చెప్పేస్తున్నాడు లిటరల్. ఇవాళ హైలైట్ కెమెరా దగ్గరికి వెళ్ళి, బిగ్ బాస్ దిస్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్, వై షీ డూయింగ్ దట్, ఇట్స్ జస్ట్ ఎ గేమ్,
ఆడు సేవ్ అయ్యాడని చెప్పేసి లిటరల్ గా నాకు చెప్పడం నాకు అది చాలా ఫన్నీగా అనిపించింది లిటరల్ గా. అందరూ పడిగెట్టినట్టున్నారు. ఈసారి రితు పడిపోయింది. రితు సుమన్ క్లాష్ అయిపోయి పడిపోయారు మధ్యలో పరిగెడుతున్నారు. రీతు అనుకుంటా, రీతుకే ఎవరితో వస్తుందో అది మనకు కనబడలేదు లిటరల్ గాను. అది ఎపిసోడ్ చూసినప్పుడు పడిపోయింది. తనుజ దగ్గర సుమన్ టెడీబేర్ ఉన్నట్టుంది కదా, నామినేట్ చేసి మనోడు ఏడ్చేసాడు లిటరల్ గాను. నేనే నామినేట్ చేసుకున్నా అన్నా అట్లా కాదన్నా, అట్లా కాదు, అలా ఫార్మాట్ లేదు అన్నా అంటే ఇది అది అంటే నేను పరిగెత్తలేకపోయాను. నేను ఏడుపు రావట్లేదు కానీ ఏడుపు తెచ్చుకుని బలవంతంగా ఏడుస్తున్నట్టు ఎమోషనల్ గాను నేను పడిపోయాను, నేను పరిగెత్తలేకపోయాను అంటే నాకు పాయింట్స్ లేవు తనుజ మీద, ఏం చెప్పాలో నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటున్నాను అంట. వీకెండ్ లో నాకు తెలిసి నాకు సార్ కోటింగ్ ఇస్తారు లిటరల్ గా. సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం ఏంటి, పాయింట్స్ చెప్పాలి కదా, ఇదే సేఫ్ గేమ్ అని తిడతారేమో లిటరల్ గాను. తనుజ సుమన్ శెట్టి లిటరల్ గాను. తనుజ కూడా అదే నాకేం పాయింట్స్ ఏం లేవని చెప్పింది కదా నాకు. సో సుమన్ శెట్టి ఈస్ నామినేటెడ్. ఫస్ట్ రౌండ్ లో సంజన నామినేటెడ్, తర్వాత సుమన్ శెట్టి నామినేటెడ్. డెమాన్ పవన్ వచ్చేసి బర్నీ నామినేట్ చేశాడు కదా. సాయి ఏమో తనుజాన్ నామినేట్ చేశాడు. వాళ్ళిద్దరు డిఫెన్స్ కి వచ్చేసరికి డిమాన్ పవన్ బర్నీని సేఫ్ గేమ్, సేఫ్ గేమ్, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నారు మీరు, ఇది అది సేమ్ అదే పాయింట్ మీద లిటరల్ గాను. బర్నీ ఆ రోజు గేమ్ లోనే మధ్యలో ఉంటాయి కదా డాన్స్ దాంట్లో, అటు దివ్యాకి వెళ్ళకుండా ఇటు తనుజాకి వెళ్ళకుండా అది మనకి కావాలని చేసినట్టు తెలిసిపోతుంది అందరికి. అవునవునవును. సో ఈ రౌండ్ లో బర్నీ నామినేట్ అయిపోయాడు లిటరల్ గాను. ఎమాన్యుల్ ఏంటంటే తనుజాని నువ్వు అసలు నేను నీ గురించి సేఫ్ గేమ్ ఆడే నిన్నాళ్ళు, నువ్వేమో ఇది కాదు అది కాదు అంటాడు లిటరల్ గాను. నేను నీ గురించి ఆడాను, మొత్తం అంతా నీ గురించి ఆడాను, ఇది అది అని అన్నాడు. రాము పాయింట్స్ వచ్చాయి. రాము ఏంటంటే కళ్యాణ్ ఎవ్రీ వీక్ ఏదో చెప్పాల్సింది చెప్పి ఏదో చెప్తున్నాడు కానీ అసలు పాయింట్ లేదు అందులో. అదే ఎందుకంటే అప్పుడు కూడా ఇద్దరు కెప్టెన్స్ లో మొన్న గౌరవ్ నామినేట్ చేశాడు సుమన్ శెట్టిని వదిలేసి, ఇప్పుడు కూడా సుమన్ శెట్టిని వదిలేసి కళ్యాణ్ పట్టుకున్నాడు. ఈసారి సంచాలక్ సరిగ్గా చేయలేదు, ఆ టాస్క్ లో సంచాలక్ సరిగ్గా చేయలేదు అన్న రీజన్ తో నామినేట్ చేశాడు. తర్వాత ఏంటంటే తనుజాకి కన్నా నువ్వు ఎందుకు బెటర్ అని అడిగితే లేదు తనే బెటర్, నేను అంటే తనుజ ఏమందంటే రాము హోమ్ సిక్ ఫీల్ అవుతున్నాడు, ఇది అదేదో చెప్పింది. నేను డిఫెండ్ చేసుకోలేదు అసలు లిటరల్ గా. ఈ డి నాట్ డిఫెండ్ అట్ ఆల్. లిటరల్ డిఫెండ్ చేసుకోకుండా లేదు తనే బెటర్, నాకు తెలుస్తుంది నాకు ఏం బాగాలేదు, ఇది అది అని చెప్పేసి. కళ్యాణ్ వచ్చాడు, డిఫెండ్ యువర్ సెల్ఫ్ మ్యాన్, ఓకే డోంట్ గివ్ అప్, ఇది అది అన్నాడు. ఏం మాట్లాడలేదు లిటరల్ గా. అంటే మరి మాట్లాడే స్వభావం కాదో లేకపోతే ఏంటో మాట్లాడడం రాదో ఏంటో అర్థం కాలేదు. ఏం మాట్లాడలేదు లిటరల్ గా. నిఖిల్ తనుజాన్ నామినేట్ చేస్తానని చెప్పాడు. ద స్ట్రాంగ్ కంటెంట్ అన్న రీజన్ తో చెప్పాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అదే మీకు బయట ఫ్యాన్స్ ఉన్నదో మీరు నామినేషన్ వచ్చిన సేవ్ అయిపోతారు అని చెప్తారు. ఇట్స్ నాట్ అబౌట్ ఫ్యాన్స్ నిఖిల్, ట్రై టు అండర్స్టాండ్, ఇట్స్ నాట్ అబౌట్ ఫ్యాన్స్ అని ఏదో చెప్పింది. సాయికి తనుజాకి పెద్ద ఇష్యూ అయిపోయింది. ఏదో ఏదో విషయంలో అన్నాడు, సెన్స్లెస్ అనేదో అన్నాడు లిటరల్ గా. దొంగతనం టాస్క్ లో లాస్ట్ వీక్ టాస్క్ అయింది కదా, అందులోనే సాయి అందరి దగ్గరికి వెళ్ళి మ్యానిపులేట్ చేసి తీసుకున్నాడు, కానీ దొంగతనం చేయకుండా అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి తీసేసుకున్నాడు అలాగా అని చెప్పి తనుజా. అవునవునవును, అదే గేమే ఇది దొంగతనం గురించి ఇది అదే అని చెప్పింది. ఇదేంటంటే అది కాదప్ప అసలు ఇది సెన్స్లెస్, ఇది అంటే నువ్వు యూ డోంట్ టాక్ అబౌట్ సెన్స్లెస్ అని చెప్పి ఇది అదని చెప్పి అరిచేసింది లిటరల్ గా. కెప్టెన్ కెన్ నామినేట్ సమ్వన్ అంటే దివ్య తనుజా నామినేట్ చేసింది. ఎందుకు అంటే అదే చెప్పు, అదే భరణికి గురించి మధ్య ఇద్దరు అప్పుడు ఫస్ట్ లో నామినేషన్ స్టార్టింగ్ లోని భరణికి తనుజాకి అయిపోయిన తర్వాత తనుజా దివ్య కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మధ్య బాగానే వచ్చి మీ ఇద్దరు మాట్లాడుకుంటే ఏమన్నా మాట్లాడుకోండి కానీ అభిప్రాయం తీసుకోవద్దు అని చెప్తున్నారు. లాస్ట్ గేమో ఈమె నామినేట్ చేసింది లిటరల్ గా. ఏంటంటే నీకేదో అంటే ఇండైరెక్ట్ గా నువ్వు కొంచెం ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అవుతున్నావు, మీ ఇద్దరు ఉన్నట్టు ఇది అది అని చెప్పింది. ఎవరా మనిషి ఎవరి గురించి అంటే ఇంకా బర్నీ గారు మ్యాటరే లిటరల్ గాను అని చెప్పేసి చెప్పింది. మొత్తానికి నామినేట్ అరుచుకున్నారు, గోల్ పెట్టుకున్నారు, లిటరల్ గా నామినేట్ చేసింది లాస్ట్ కి. ఇవన్నీ అయిపోయిందా. సో లాస్ట్ కి వాళ్ళు నామినేట్ అయింది ఎంతమంది, 7 మెంబర్స్. సంజన, సుమన్, బర్నీ, కళ్యాణ్, రాము, సాయి, తనుజ, వీళ్ళు నామినేట్ అయింది. తెలిసి లాస్ట్ లోనే రాము అండ్ సాయి వీళ్ళిద్దరు ఉండొచ్చు, వీళ్ళిద్దరు మిగులుతారు, రాము అండ్ సాయి మిగులుతారు.
రాము ఏమోరా, రాము ఎప్పుడేం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఆడతాడు, ఇచ్చేస్తాడు, అది చేస్తాడు అంటే ఏం ఆడడు లిటరల్ గాను. నామినేషన్ అవును స్ట్రాంగ్ ఉండవు, గేమ్ సరిగ్గా ఆడు. ఇవాళ ఒక పాయింట్ వచ్చింది, అవును సంచాలక్గా నువ్వు సరిగ్గా చేయలేదు అని చెప్పారు లిటరల్ గా. అది ఏదో నువ్వు అవును కావాలి, అదే ఎవరు రితు నామినేట్ చేస్తున్నప్పుడు, రితు రాము నామినేట్ చేస్తున్నప్పుడు నువ్వు సంచాలక్గా సరిగ్గా చేయట్లేదు, ఏదో దివ్యాన్ని గెలిపించాలి అన్నట్టుగా నువ్వు అవును చేస్తున్నావు అని ఏదో అంది. అక్కడ అవును కూడా అది సరిగ్గా డాన్స్ దాంట్లోనే ఆ, అక్కడ ఆల్రెడీ మనం క్లియర్ గా చూసాం అందరు ఏంటి సాంగ్ అవుతున్నప్పుడు ఉన్నది ఆ, సాంగ్ అయిపోయిన తర్వాత దిగిపోయారు మాట. ఆ, అయితే నువ్వు అప్పుడు రాము చూడలేదు అడేదో చూసుకుంటున్నాడు ఏదో పక్కన. ఏదో లోకల్లో ఉంటాడు లిటర్ గా. అప్పుడు ఎవరు, గౌరవ్, ఆ, సంజన, ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు కూడా దిగిపోయారు లిటర్ గా, ముగ్గురు మిగిలారు. వీడేంటంటే లేదు గౌరవ్ దిగిన తర్వాత వీళ్ళు ఉన్నారు ఐదుగురు అని చెప్పాడు. యాక్చువల్ గా అయితే వాళ్ళు దిగిపోయారు మూడే. అసలు అది అవును కానీ దిగిపోయారు ఆ డెసిషన్ కానీ చేంజ్ చేసి ఉంటే దివ్య కెప్టెన్ అయ్యేది కాదు లిటరల్ గా. అవును అదే రితు అంతే. పాయింట్ చేసింది, నువ్వు ఏదో దివ్యాని గెలిపించాలి అన్నట్టుగా చేసావు కానీ నువ్వు సరిగ్గా సంచాలకుగా చేయలేదంటే దానికి డిఫెండ్ చేయలే. అవును డిఫెండ్ చేయకుండా నేను యాజ్ ఎ సంచాలక్గా నేను చూసింది చెప్పాను, నాకు కరెక్ట్ అనిపించింది చెప్పాను అన్నాడు. అక్కడతో అది అయిపోయింది లిటర్ గా. అక్కడే రాము నామినేట్ అయ్యాడు యాక్చువల్ గా. ఆ అవును డిస్కషన్ తో రాము నామినేట్ అయ్యాడు. అండ్ ఇవాళ నామినేట్ అయిన 7. సో 7లో నువ్వు చెప్పినట్టు నాకు తెలిసి రాము సాయి విల్ బి ఇన్ ద లీస్ట్ అని నేను అనుకుంటున్నా. అంతే వాళ్ళిద్దరిలోంచి ఎలిమినేట్ అవ్వచ్చు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కొంచెం ఓట్ బ్యాంక్ ఓటింగ్ ఉంది. బాగా ఉండదు. అవును సుమన్, ఎమాన్యుల్ ఇంకోటి రాలే. మళ్ళీ చెప్పు. ఇమాన్యుయల్ కూడా నామినేషన్ వరకు వచ్చి మళ్ళీ ఎస్కేప్ ఈ అయిపోయాడు. వీక్ కూడా నామినేట్ అవ్వలేదు. అదేరా, అసలు ఫస్ట్ వీక్ నుంచి అవ్వలే కదా నామినేట్. ఒక్కసారి అయినట్టున్నాడు రా, ఒకసారా ఒక్కసారి అయినట్టున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి నాకు బాగుతుంది, థ్యాంక్ యూ జనాలకు థ్యాంక్ యూ అని ఒక్కసారి చెప్పాడు. ఫస్ట్ 2 weeks లో ఎప్పుడో అయినట్టున్నాడు ఒక్కసారి. అదేరా, మొహాల్కి రెడ్ కలర్ పెయింట్లు పూసుకోవాలి చూడు, అరుచుకున్నాడు వీడు, మాస్క్ మీద అరుచుకున్నాడు, అవునవును అని అరుచుకున్నాడు చూడు. అక్కడ ఒక్కసారి నామినేట్ అయ్యాడు, తర్వాత నుంచి అస్సలు అవ్వలేదు లిటరల్ గాను. సీజన్స్ లోనే అదే ఎప్పుడు నామినేట్ అవ్వకపోతే డైరెక్ట్ గా వచ్చిన ఫస్ట్ టైం నామినేషన్ వచ్చిన వాళ్ళకి ఆ వీక్ వెళ్ళిపోతుంది ఎప్పుడు. సందీప్ లాగా, సీజన్ సందీప్ ఆ, మాస్టర్ లాగా పవర్ సందీప్ వస్తారా. ఆ, సందీప్ ఇంకా ఉన్నది అలాగే. అట్లాగే నాకు సీజన్ 2లో సమ్రాట్ కూడా అంతే, ఎక్కువ నామినేషన్స్ వచ్చేవాడు కాదు. సమ్రాట్ చాలా మంచోడు, చాలా మంచి అబ్బాయి, చాలా మంచోడు అని చెప్పి ఎవరు నామినేట్ చేసేవాళ్ళు కాదు. ఫినాలేకి వచ్చాడు అలాగా, లాస్ట్ వరకు టికెట్ టు ఫినాలే గెలిచేసి ఇవన్నీ చేసుకుని వచ్చాడు. ఫస్ట్ 5th పొజిషన్ ఫస్ట్ ఎగ్జిట్ అయిపోయాడు లిటరల్, ఓట్లు పడలేదు. సో ఎమాన్యుల్ కూడా అట్లాగే అలా నెట్టుకుంటూ వచ్చేస్తాడు, టికెట్ టు ఫినాలే ఏదో కొట్టేస్తాడు. కొట్టేసిన తర్వాత ఓ సారీ నీకు 5th పొజిషన్, నీకు ఎక్కువ ఓట్స్ రాలేదు ఎందుకంటే నామినేషన్ రాలేదు. అవునా సార్, ఓకే సార్. లాస్ట్ ఇయర్ గుర్తుందారా, అవినాష్ వచ్చాడు అట్లాగే, అవినాష్ ఎక్కువ నామినేషన్స్ లోకి రాలేదు. నేను అది చెప్తా అనుకున్నాను అవినాష్ అని. ఎక్కువ నామినేషన్ రాలేదు, టికెట్ టు ఫినాలే వచ్చాడు 5th లో వచ్చి ఎగ్జిట్ అయిపోయాడు లిటరల్ గాను. అదే ఈ ఎంటర్టైనర్స్ అందరికి ఇది ప్లస్ మాట. అంటే ఫస్ట్ లోనే అందరితో బాగుండవు అనుకుంటారు, కామెడీ చేస్తారు కదా. అవునవునవును. కామెడీ చేస్తే అందరితోని జోకులు వేసుకుంటూ కలిసి ఉంటారు, కాబట్టి ఎవరికి పాయింట్స్ ఉండవు నామినేట్ చేయడానికి. అందరు గుడ్ బుక్స్ లోకి వెళ్ళిపోతారు, ఆడియన్స్ మాత్రం పట్టించుకోరు, వీడికో ఓట్ వేయాలి అని చెప్పేసి. అన్నపూర్ణ స్టూడియోస్ ఏమో నా ఫేవరెట్ ఇమాన్యుల్ సార్, నా ఫేవరెట్ నేను దుబాయ్ నుంచి వచ్చాను సార్, నా ఫేవరెట్ మా మమ్మీ మీ పెద్ద ఫ్యాన్స్ సార్, బట్ నా ఫేవరెట్ ఇమాన్యుల్ సార్ అంటారు. ఓట్లు వేయరు ఎవరు లిటరల్ గాను. అరే వీళ్ళందరూ నిజంగా దుబాయ్ నుంచి, ఢిల్లీ నుంచి, బెంగళూరు నుంచి వస్తున్నారా లిటరల్ గాను. ఏమది అంటే అక్కడి నుంచి వచ్చి సెటిల్ అయ్యి ఉంటారు అంతే. ఈ షో కోసం గురించి అయితే వచ్చి రాదు. షో కోసం సాటర్డే రోజు వచ్చేసి దిగిపోయి పెద్ద ఫ్యాన్స్ యూకే నుంచి, యూకేలో అది ఎవరో క్యాండిడేట్ పోర్ట్లాండ్ పోర్చుగల్ నుంచి వచ్చిందంట లిటరల్ గాను. ఒక వీకెండ్ ఎపిసోడ్ లో నేను పోలాండ్ ఏదో పీతో వస్తుంది, పోర్చుగీస్ ఏదో నాకు తెలీదు, వచ్చి అక్కడి నేను షాక్ అయిపోయి ఏంటి అక్కడ కూడా చూస్తున్నారు అని అక్కడికి ఫ్లైట్ వేసుకొచ్చారంట లిటరల్ గాను షో కోసం. వీళ్ళందరూ వచ్చేసి మేము ఎమాన్యుల్ ఫ్యాన్స్, ప్రతి వారం రా నేను ఎమాన్యుల్ ఫ్యాన్ అంటారు. ఓకే ప్రతి వారం ఎవరో ఒకరు ఉంటది ఎమాన్యుల్ ఫ్యాన్ అంటారు. ఓట్లు మాత్రం నామినేషన్స్ లో రాడి. నాకు సర్ప్రైజ్ గా అసలు ఓట్ బ్యాంక్ ఉందో లేదో అని చెప్పేసి. ఇవాళ దొరుకుతాడు అనుకున్నాను లిటరల్ గా, తనుజ ఎమాన్యుల్ అక్కడ దొరుకుతాడు అనుకున్నాను లిటరల్ గా, కానీ దొరకలేదు. ఇవాళ లిటరల్ దొరకలేదు, ఎస్కేప్ అయిపోయాడు. ఏమో మరి రేపు ప్రోమో చూసావా ఏముందో? చూడలే. రేపు ప్రోమోలో ఏంటంటే ఫోన్ వస్తుంది, ఫోన్ టాస్క్, ఫోన్ రింగ్ అవుద్ది. ఫోన్ ఫస్ట్ ఎత్తిన వాళ్ళకి బిగ్ బాస్ చెవులో ఒకటి చెప్తాడు. అది ఏంటి చెప్పాడు, అది సీక్రెట్ టాస్కా లేకపోతే క్యాప్టెన్సీ కంటెండర్ టాస్కా
అది వాళ్ళు సీక్రెట్ గా చేయాల్సి ఉంటది. హౌస్ మేట్స్ అందరూ అడుగుతారు. ఫోన్ టాస్క్ ఆల్రెడీ ఏంటి ఫస్ట్ వీక్ లో సెకండ్ వీక్ లో వచ్చినట్టుంది కదా. అవునా? ఉమ్. అవ్వలేదురా ఫోన్ టాస్క్. ఉంది, కాకపోతే అప్పుడు ఏంటంటే మనం డిస్కస్ కూడా చేసాం ఇది. ఏం ఇక్కడ ఒకరు జరిగిందా? ఉంటారు, అక్కడ ఈ రూమ్ లో ఒకరు ఉంటారు, ఆ రూమ్ లో ఒకరు ఉంటారు. ఆ అయితే ఫస్ట్ ఫోన్ ఎత్తితే వాళ్ళు అంటే ఇద్దరు ఆ, ఒక మాట మీద ఆ, ఉండాలి, ఆ, కన్విన్స్ అది కాదు. చేసుకొని. అది ఆ, గుర్తొచ్చింది. వాళ్ళ చేత టాస్క్ కంప్లీట్ చేయించాలి, అసలు వీళ్ళు ఆ, టాస్క్ చేయకూడదు. అది కాదు. ఈసారి అంటే బిగ్ బాస్ ఫోన్ చేస్తాడు. అదే రా ఉమ్. సీజన్ 2లో నువ్వు గెడ్డం గీక్కోవాలి, గుడి ఓకే చేయించుకోవాలి, ఓకే. బెడ్షీట్ చింపే. సాక్రిఫైస్ చేయాలన్నమాట. ఆ అట్లా క్యాప్టెన్సీ కంటెండర్ కోసం అదేంటంటే ఓకే. ఇప్పుడు నామినేషన్స్ కోసం, ఈసారి క్యాప్టెన్సీ కంటెండర్ కోసం చేయాలన్నట్టుగా పెట్టారు లిటరల్ గా. సో అది చూడాలి రేపు ఏం జరుగుతుందో. సో అదనమాట. అనుకున్నట్టు రామ్ అండ్ సాయి ఉండొచ్చు లాస్ట్ లో. నాకు తెలిసి ఏమోరా ఇద్దరు వీకే. మరి సాయి లాస్ట్ వీక్ నాకు ఒకటి నచ్చింది, డాన్స్ బాగా వేసాడు లిటరల్ గా. డీజే టాస్క్ లో సాయిలో చూస్తే పొటెన్షియల్ ఉంది కానీ బయట తీయట్లేదు ఇంకా. బయటకు తీయట్లేదు లిటరల్. కొంచెం రెచ్చిపోయి కొంచెం అగ్రెసివ్ గా ఉమ్. ఆడితే బాగుంటుంది. మరి ఏందో మరి అవును. ఇవాళ తనుజ కూడా అన్ని తిడుతూ ఉంటే లిటరల్ గా సైలెంట్ గా అది కాదబ్బా, ఉమ్. అది కాదబ్బా అంటాడు. అవును. పేల్చి పడేయాల్సింది లిటరల్ గా ఛాన్స్. అది అది ఊరుకుంటున్నారా అసలు? అది ఎంత అవును. రెచ్చిపోతుంది అది లిటరల్ గా. తన మీద కొంచెం ఉమ్. రెచ్చిపోయి అగ్రెసివ్ చూపించుంటే బాగుండేది. మరి ఏందో మరి చేయట్లేదు. చూడాలి మరి. మేబీ అతను కూడా బర్నీ లాగా సాఫ్ట్ పర్సన్ ఏమో లిటరల్ గా. ఉమ్. కానీ నాకు మోర్ బాగా ఈ రోజు బయట పెట్టినట్టున్నాడు మరి కొంచెం. కొంచెం కొంచెం ఇంకా ఉమ్. ఇంకొంచెం బయటకు వచ్చి ఇంకొంచెం అగ్రెసివ్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది లిటరల్ గా. ఉమ్. ఓకే గైస్, ఇది ఈ సరే. వీక్ డిస్కషన్ మండే ఎపిసోడ్ గురించి. రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్ అండ్ హ్యావ్ అ గ్రేట్ ట్యూస్డే. టేక్ కేర్. బాయ్. బాయ్.